రావాలి. ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె పెంటపాడు మండలం పెంటపాడు ఎస్టీఎన్ స్కూల్లో ఈ బహిరంగ సభ జరుగుతున్నది. బహిరంగ సభ అయిన తర్వాత ర్యాలీగా గేట్ నుంచి అలాగా స్కూల్ నుంచి అలా రౌండ్ రావాల్సి వస్తుంది. అప్పుడు దాకా ఏ రంగంలో అయితే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ర్యాలీ అనంతరం కూడా అయిపోయేదాకా కూడా ఖచ్చితంగా కార్మికులు కూడా పాల్గొనాలి. ఎందుకు ఇప్పటికి నెల సుమారు బట్టి మనం దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మెను జరపాలనేది కరపత్రాల ద్వారా అదేవిధంగా పోస్టుల ద్వారా అనేక రంగాలు మీటింగ్లు వేసి దాని యొక్క విధానాల్లో ఏదైతే కార్మికులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఏ రకంగా ప్రభావమో ఈ అన్ని రంగాలకు సంబంధించి మీటింగ్లు వేసి చెప్పడం కూడా జరిగింది. అంచేత మీరు ఎవరు కూడా మీటింగ్ అయిన తర్వాత కూడా ర్యాలీలో కూడా పాల్గొనాలి. ఎవరు మిస్ అవుతా గీయలేదు. ఎవరి కాళ్ళు బాధ్యతగా ఆ రైస్ మిల్ మేస్త్రులు బాధ్యత తీసుకోవాలి. అలాగే గంధరెడ్డి గౌడ మేస్త్రి ప్రెసిడెంట్ గారు ఆయన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా బూర్చెట్ నుంచి వారు ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఉల్పా మార్కెట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా అంగన్వాడీ సంబంధించి చాలా బాధ్యత తీసుకోవాలి. అలాగే ఆశా నుంచి మాత్రం జయంతి గారు బాధ్యత తీసుకోవాలి. ఇక మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా ఏమైనా వస్తే పాల్గొంటారు. వాళ్ళకి తెలవలేదు. అంచేత ఈ రోజు ముందుగా అధ్యక్షుల వారు మాట్లాడారు.